వరలక్ష్మి వ్రతానికి మాల ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. చాలా ఈజీ మాల తయారు చేసుకోవడము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ కిచెన్ విజిఆర్. బ్లాగ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నా ఫోన్ పాడయింది, వేరే ఫోన్ కొనుక్కున్నాను మళ్ళీ. అందుకని చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో వచ్చాను. ఇవి వచ్చి మా చెట్ల మల్లెలు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మన చేతులతో మనం కట్టి అమ్మవారికి మాల వేస్తే ఎంతో మనకి చాలా సంతోషంగా ఉంటుంది, చాలా తృప్తినిస్తుంది కూడా. అమ్మవారికి మన చేతులతో కట్టిన మాల వేస్తే అదొక ఆనందం అన్నమాట. అదే ఎలా కట్టాలో మీకు చూపిస్తాను ఈజీగా. అసలు పూలు కట్టలేని వాళ్ళు కూడా ఈజీగా కట్టేస్తారు ఈ మాల. చూద్దాం ఎలా కట్టాలో. ఇది మామూలుగా చాలామంది కాలు కట్టు కడతారు. ఎప్పుడు కానీ భగవంతుడికి మనం వేసే పూలు కాలు కట్టకూడదు అన్నమాట. చైర్ ఉంది కదా, ఇలా చైర్కి ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ మాల కట్టడము. ఇంత పొడవు తీసుకోవాలి. ఇక్కడ ఒక నాటు వేసుకున్నాం, ఇక్కడ ఒక ముడి వేసుకునేయాలి. చూడండి, ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకునేసి ఇది ఇలా పెట్టేసుకుందాం. ఈ దారాన్ని బాగా ఇలా చుట్టుకునేయాలి. మనకి చిక్కు పడిపోకుండా ఉంటుంది దారము. మనకి కొంచెంగా పెట్టుకోవాలి, ఇలాగే ఉండలాగానే ఉండాలి దారము. ఇలా ఉన్నాయి కదా, ఇటు రెండు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం లేదండి, ఈ దారం ఉంది కదా, ఇలా తీసి చూడండి, ఇంతే ఇలా లాగేసేయాలి. ఇలా టైట్గా లాగేసామంటే సరిపోతుంది. ఇలా కట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు తీసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టాం కదా రెండు, ఇప్పుడు ఆపోజిట్లో పెట్టాలి. ఇలా పెట్టాలి, ఇలా ఇటు ఆపోజిట్లో పెట్టాలి. చాలా ఈజీ. కట్టడం తెలియని వాళ్ళు కూడా ఈజీగా కట్టేయచ్చు మాల అమ్మవారికి. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ ఇలా. ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చాయి కదా, ఇప్పుడు ఇలా మార్చాలి. సేమ్ ఇదే దారంలో ఇలా పెట్టేయాలి. చాలా ఈజీ అండి మాల కట్టడము. ఇలాగ చిక్కు పట్టిపోతూ ఉంటుంది, అందుకని చుట్టుకొని తీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను. దారము ఎక్కువ తీసుకున్నారనుకోండి అది చిక్కు పట్టేస్తుంది. అందుకని ఇలా ఉంటే మనకి కొద్దిగా వస్తూ ఉంటుంది. ఇలా చుట్టినప్పుడు ఇలా చుట్టుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా సరిపోతూ ఉంటుంది దారము. ఈ సీజన్లో పెద్ద మొగ్గలు వస్తాయి మా చెట్లో మల్లెపూలు. ఎందుకంటే వర్షం పడుతుంది, అందులో ఈ బాగా ఎరువు వేస్తాను. బాగా ఎరువు అంటే పులిసిన మజ్జిగ బాగా పులసబెట్టి పోస్తాను మల్లె చెట్టుకి ఎక్కువ. ఇంతే అండి. ఇదే విధంగా ఈజీగా మాల మనము తయారు చేసేసుకోవచ్చు అమ్మవారికైనా సరే. ఎప్పుడన్నా మనకి పండగలలో ఎక్కడన్నా టెంపుల్కి పోవాలన్నా ఇలా మాల కట్టి ఎత్తుకోపోతే ఎంత బాగుంటుందో అసలు. ఏ పూలతో అయినా కూడా ఇదే విధంగా ఈజీగా కట్టుకునేయచ్చు మాల. చామంతి పూలైనా సరే, తర్వాత వచ్చి మనకి కస్తూరి పూలు ఉంటాయి కదండి, కలర్లుగా ఉంటాయి కస్తూరి పూలు. వాటితో కడితే చాలా అందంగా ఉంటుంది మాల. కస్తూరి పూలు అందరు ఇళ్ళల్లో ఉంటాయి అసలు అన్నమాట. చాలామంది ఇళ్ళ ముందర చాలామంది నాటుకుంటా ఉన్నారు ఇప్పుడు. అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మార్కెట్లలో కూడా అమ్ముతున్నారు కస్తూరి పూలు ఎక్కువ. పెట్టేసి ఇప్పుడు తులసి పెట్టుకుందాము. లక్ష్మీ తులసి ఇది నేను నాటున్నాను మా ఇంటి దగ్గర. ఎప్పుడన్నా అవసరమైతే ఎక్కడికి పోను, ఇక్కడే మా చెట్లోనే కోసుకుంటాను.
చిన్న పిల్లలు కూడా మాల ఈజీగా కట్టేయచ్చు ఈ మాలని. ఇప్పుడు పిల్లలు భలే షార్ప్ అండి అసలు. ఒక్కసారి చూసారంటే అట్టే పట్టేస్తారు. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మల్లీలు. చూడండి ఎంత అందంగా ఉన్నదో మాల. చాలా బాగుంది కదా. ఇలాగ కట్టుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి వేసేదానికి మాల అలంకరణకి చాలా బాగుంటుంది. ఇదిగోండి కట్టడం అయిపోయింది. చీరకి వేసుకొని కట్టేసాను ఇలాగా. ఇదిగోండి మాల రెడీ అయిపోయింది. వరలక్ష్మి వ్రతానికి ఇలా అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది మాల. తులసి మల్లెలతో కుట్టి వేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇక్కడ ఇలా జాయింట్ చేసేసుకోవాలి మాల. చూడండి ఎంత బాగుందో మాల. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి వీడియోలు వెళ్తాయి. షేర్ చేస్తే చాలా ఈజీగా మాల తయారు చేసేయచ్చు. మీకు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మన వ్లాగ్లో వస్తూ ఉంటాయి. మాలలు ఎలా కట్టడము, కొన్ని డెకరేషను, ఇంటికి డెకరేషన్లు అవన్నీ ఇంకా పెడతా ఉంటాను. వ్లాగులు వస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.